Find the perimeter of a triangle whose sides are 8 centimeters, 7 centimeters, 5 centimeters. 8 సెంటీమీటర్లు, 7 సెంటీమీటర్లు, 5 సెంటీమీటర్లు భుజాల కొలతలుగా గల త్రిభుజం చుట్టుకొలత. ఇక్కడ మనకి ఇచ్చిన క్వశ్చన్లో సైడ్స్ ఆఫ్ ట్రయాంగిల్ ఇచ్చేశాడు, పెరిమీటర్ ఆఫ్ ట్రయాంగిల్ అనుకోమంటున్నాడు. పెరిమీటర్ ఆఫ్ ట్రయాంగిల్ ఫార్ములా వచ్చేసి P ఈజ్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ ఆల్ సైడ్స్, సమ్ ఆఫ్ ఆల్ సైడ్స్. సపోజు దీన్ని ఏగా అనుకుంటే, దీన్ని బి అనుకుంటే, దీన్ని సి అనుకుంటే, సో దీని ఫార్ములా ఏమవుతుందంటే సమ్ ఆఫ్ ఆల్ సైడ్స్ కాబట్టి ఏ ప్లస్ బి ప్లస్ సి. ఇక్కడ ఏ బి సి అనేటివి సైడ్స్ అనమాట. సో ఇక్కడ మనకు సైడ్స్ ఇచ్చేసాడు. సైడ్స్ వచ్చేసి ఏ వచ్చి 8 సెంటీమీటర్స్, బి వచ్చేసి 7 సెంటీమీటర్స్, సి వచ్చేసి 5 సెంటీమీటర్స్. సో ఇక్కడ మనకు కావాల్సిన పెరిమీటర్ ఆఫ్ ట్రయాంగిల్ కాబట్టి P ఈజ్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ ఆల్ సైడ్స్ కాబట్టి ఇక్కడ ఏ వచ్చి 8 సెంటీమీటర్స్, బి వచ్చి 7 సెంటీమీటర్స్, సి వచ్చి 5 సెంటీమీటర్స్. సో ఈ సైడ్స్ని అన్నిటినీ యాడ్ చేస్తే మనకు పెరిమీటర్ ఆఫ్ ట్రయాంగిల్ వస్తుంది. 8 ప్లస్ 7 15, 15 ప్లస్ 5 20. సో పెరిమీటర్ ఆఫ్ ట్రయాంగిల్ P ఈజ్ ఈక్వల్ టు 20 సెంటీమీటర్స్. సో ఇక్కడ మనకు ఆప్షన్స్లో సెకండ్ ఆప్షన్ 20 ఉంది కాబట్టి ఆన్సర్ ఈజ్ సెకండ్ ఆప్షన్ 20. పెరిమీటర్ ఆఫ్ ట్రయాంగిల్ P ఈజ్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ ఆల్ సైడ్స్. ఇక్కడ మనకు ట్రయాంగిల్లో ఇక్కడ ఏ అనేది ఒక సైడు, బి అనేది ఒక సైడు, సి అనేది ఒక సైడు అన్నమాట. సో ఏ అనేది ఒక సైడు, బి అనేది ఒక సైడు, సి అనేది ఒక సైడు. ఈ ట్రయాంగిల్కి 3 సైడ్స్ని యాడ్ చేస్తే మనకు పెరిమీటర్ ఆఫ్ ట్రయాంగిల్ అనే ఫార్ములా వస్తుంది. త్రిభుజం యొక్క చుట్టుకొలత P ఈజ్ ఈక్వల్ టు భుజాల మొత్తం. ఏ ఈక్వల్ టు భుజం, బి ఈజ్ ఈక్వల్ టు భుజం, సి ఈజ్ ఈక్వల్ టు భుజం. సో త్రిభుజం యొక్క చుట్టుకొలత P ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి ప్లస్ సి.